నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఏంటి ఊర్మిళ, ఇవన్నీ ఎందుకు సర్దుతున్నావు? ఇవన్నీ భాను జ్ఞాపకాలండి. ఇవింట్లో ఉన్నంత వరకు అనుక్షణం భాను గుర్తొస్తూనే ఉంటుంది. కార్తీక్ బాధపడుతూనే ఉంటాడు. ఇప్పుడు పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశాం. కార్తీక్ జీవితంలోకి నీలిమొస్తుంది. ఇక కార్తీక్ నీలిమతో సంతోషంగా ఉండాలి. తన మనసులో నీలిమ మాత్రమే ఉండాలి. అందుకే ఈ జ్ఞాపకాలని నేను దూరంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, జ్ఞాపకం అనేది వస్తువుల్లో లేదమ్మా, నా మనసులో ఉంది. నాకు ఊపిరున్నంత వరకు భాను నా ఊహల్లోనే ఉంటుంది. తనన్న మనసులో నుంచి ఎవ్వరూ చెరపలేరు, ఎప్పటికీ చెరిగిపోదు. నాకు తెలుసు కార్తీక్, మనసారా ప్రేమించినటువంటి మనిషిని మర్చిపోవడం అనేది అంత తేలిక కాదు అనే విషయం నేను ఊహించగలను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భాను నువ్వెంత గుర్తుపెట్టుకుంటే అది నీలో ఉన్నటువంటి బాధని మరింత పెంచుతుందిరా. ఎందుకంటే తను గుర్తొచ్చినటువంటి ప్రతిసారి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిందని గుర్తొస్తూనే ఉంటుంది. అది నిన్ను మానసికంగా ఎంతగానో వేధిస్తుందనేది నేను ఊహించగలను. అమ్మ ఏం చేసినా నీకోసమే చేస్తుందిరా. భానుని నువ్వే కాదు, ఇంట్లో ఎవ్వరూ మరిచిపోలేరు. కానీ ఈ జ్ఞాపకాలున్న ప్రతి క్షణం తను మనకు దూరమైందన్న బాధ మరింత పెరుగుతూనే ఉంటుందిరా. తనింకెప్పటికీ రాదు అని తెలిసినప్పుడు మరిచిపోవడం తప్ప మరో మార్గం లేదురా. అందుకే ఊర్మిళ ఈ పని చేస్తుంది. మీ మాట కడ్డొస్తున్నందుకు మరోలా అనుకోకండి. నాకు జీవితం అనుకున్న మనిషి వెళ్ళిపోయినా తన మనసులోనే మిగిలిపోతుంది. కార్తీక్ మనసులో భాను ఎప్పటికీ ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులోనూ తనే ఉంది. అది తన హక్కు. ఈ ఇల్లే భాను అయినప్పుడు ఇక్కడ భానుయే ఉండాలంటీ. ఏంటి నీలిమా, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? అసలు భాను ఆంటీ, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది వినండి. ఇదే గుమ్మం వైపు భాను వస్తుందని మీరంతా ఎంతగానో ఎదురుచూశారు. ఆ రోజు నేను తను రాదు అని మాట్లాడితే మీరు నా చెంప పగలగొట్టారు. ఎందుకంటే ఈ ఇల్లు తనది కాబట్టి, ఈ ఇంట్లో స్థానం భానుదే కాబట్టి. ఆ రోజు మీరు కొట్టిన దెబ్బ నాకు బాధ అనిపించినా ఈ రోజు అర్థమైంది. అప్పుడు నేను మాట్లాడిన మాట ఎంత తప్పో, మీ అందర్నీ ఎంత బాధ పెట్టిందో అని. అందుకే చెప్తున్నానండి, ఈ ఇల్లు ఎప్పటికీ భానుదే. ఈ ఇంట్లోనూ కార్తీక్ మనసులో స్థానం భానుకి మాత్రమే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ కదపలేరు. అదేంటమ్మా, మరికొద్ది రోజుల్లో మీ ఇద్దరికీ పెళ్లి జరగబోతోంది. అలాంటిది నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు జరగబోయి మా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు, నేను జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను.
నేను కార్తీక్ జీవితంలోకి వెళ్ళాలని కోరుకున్నాను. కాని కార్తీక్ మాత్రం భాను ఈ జీవితంలో బతికాడు. అలాంటి వాళ్ళు భౌతికంగా ఒకరికొకరు దూరం అయిపోయినా మానసికంగా కలిసి ఉంటారు, మనసులతో మాట్లాడుకుంటున్నారు. అవి చెరిగిపోయే జ్ఞాపకాలు కావు, చిరస్థాయిగా మిగిలిపోయే మధురానుభూతులు. వాటిని ఎవ్వరూ దూరం చేయకూడదు. దయచేసి నా మాటని కాదనకండి. చూడు నీలిమా, నీ గురించి ఆలోచించి ఈ జ్ఞాపకాలన్నీ కూడా తీసేద్దామనుకున్నాను. నువ్వే వద్దు అన్నాక నేనెందుకు అడ్డుపడతాను? చాలా థ్యాంక్స్ నీలిమా, నువ్వింత గొప్పగా ఆలోచించినందుకు. నన్ను క్షమించు కార్తీక్. భాను చనిపోయిందని మీ అందరినీ నేనే నమ్మించాను. కానీ ఆ రోజు నేను చెప్పింది అబద్ధమని నాకు తెలుసు. అందుకే భాను ఎక్కడుందో, ఎందుకు ఎన్ని రోజులైనా ఇంటికి రాలేదో తెలుసుకునే ప్రయత్నం నేను మొదలు పెడుతున్నాను. ఖచ్చితంగా భానుని ఈ ఇంటికి తీసుకొచ్చి నీ పక్కన నిలబెడతాను. అప్పుడు భాను జ్ఞాపకాల్లో కాదు, భానుతోనే నువ్వు ఆనందంగా ఉంటావు. చూసావా కవిత, ప్రేమంటే మురారి రాధగారిలాగా ఉండాలి. ఎంత గొప్ప ప్రేమ కథ కదా. నిజమే ఆదిత్య. పాపం ఆ రాధకి తన గతమేంటో కూడా గుర్తులేదు. ప్రతిదీ మురారి గారే చెప్తున్నారని నువ్వే నాకెన్నోసార్లు చెప్పావు. తను ప్రేమించిన అబ్బాయి మురారి గారే అని తెలియని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి అలాంటిది మురారి గారి మీద నిన్న పడేసరికి ఎంత ధైర్యం చూపించింది. ప్రాణాలకు తెగించి ఆడపిల్లల్ని కాపాడమే కాకుండా తన ప్రేమికుడి మీద పడ్డ నిందని కూడా తొలగించేసింది. నిజమైన ప్రేమకి గతంతో పని లేదు, భవిష్యత్తులో విడిపోతారని భయమూ లేదు. వాళ్ళ మనసులు కలిశాయి కాబట్టి ఎవరికి కష్టం వచ్చినా ఇద్దరూ స్పందిస్తారు. మురారి గారికి సమస్య వస్తే రాధ పోరాడింది, రాధగారికి కష్టం వస్తే మురారి గారు నిలబడ్డారు. ప్రేమంటే 2 అక్షరాలు కాదు, 2 జీవితాలు అని, ఆ ఇద్దరు ఒకటిగా బతకడమే అసలైన ప్రేమకు అర్థమని వాళ్ళు నిరూపించి చూపించారు. మన ప్రేమ కూడా అంతే గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాగా చెప్పావు ఆదిత్య. ఐ లవ్ యూ అని చెప్పుకుంటే ప్రేమించుకున్నట్టేనని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ఒకరి కోసం ఒకరు బతకాలన్నదే అసలైన ప్రేమ కదా అని మురారి రాధగారు నిరూపించారు. ప్రేమికులందరికీ వాళ్ళే ఆదర్శం. కానీ మన ప్రేమ విషయంలో నాకు చాలా భయంగా ఉంది. ప్రేమించినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? ఎందుకు నీకు తెలీదా? అమ్మవారి పల్లకి శివపురంకి ఎప్పటినుంచో గొడవలున్నాయి. ఆ ఊరి వాళ్ళు ఈ ఊరికి రారు, ఈ ఊరి వాళ్ళు ఆ ఊరికి వెళ్లరు. దానికి కారణం మీ నాన్నగారే కదా. మా ఊరి పెద్ద భువనేశ్వరమ్మ గారి కుటుంబం వాళ్ళందరితోనూ మంచిగానే ఉంటారు, కానీ మీ నాన్నగారే లేనిపోని గొడవలకు కాలు దూవుతూ ఉంటారు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ ఎన్నో ఏళ్లుగా మా ఊరికి సర్పంచ్ మా నాన్న. ఆయన మాట అక్కడ వేదవాక్కు. మా నాన్న ఏం చెప్పినా ఊరంతా తలంచుతుంది. అదే ఇన్ని తగువులకు కారణమవుతుంది. ఆదిత్య, ఏంట్రా మా ఊరు ఆడపిల్లతో ప్రేమానం సాగించాలనుకుంటున్నావా? నీ సంగతి ఏంటో చూడాలని మా అయ్యగారు నిర్ణయించుకున్నారు. పదరా. నేనెందుకు రావాలి? నేనే తప్పు చేయలేదు. నువ్వేం చేసావన్నది మా ఊళ్ళో తెలుస్తాము. నోరు మూసుకొని వస్తే నీకే మంచిదే. చూడండి, మా నాన్నగారు మీకేదో చెప్పి పంపించినట్టున్నారు. ఇక్కడ మీరు అనుకున్నట్టు ఏం జరగట్లేదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. నీకేం తెలీదమ్మా. సర్పంచ్ గారు వీడిని తీసుకురామన్నారు. మిమ్మల్ని కూడా గౌరవంగా మాతో తీసుకురామన్నారు. మీరు పదండమ్మా, వీడిని ఎలా తీసుకురావాలో మాకు తెలుసు. ఏంట్రా బెదిరిస్తున్నారు? మా ఊరున్న సంగతి మర్చిపోయారా? మా ఊరు నుంచి నన్ను ఎలా తీసుకెళ్తారు? ఊరు మీదైనా మనుషులంతా మా వాళ్ళే ఉన్నారా, నువ్వు తప్పించుకోలేవు. పద. ఆగండి, 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 వదులు. ఆగండి. వీడిని పట్టుకోండి అమ్మయ్య గారు. చెప్పండి. ఎక్కరా, మరి ఎక్కరా? వదలండి. తప్పుకోండి. ఎక్కరా నువ్వు? ఎక్కరా? అమ్మా, పెద్దమ్మగారు లేరా? ఎందుకు లేరు? ఉంది. అమ్మమ్మా,
నీకోసం గణపతి వచ్చాడు. అమ్మమ్మ నమస్కారం అమ్మా. నమస్తే. ఏంటి గణపతి, ఏమైనా సాయం కావాలా? అడగకుండానే సాయం చేసే గొప్ప కుటుంబం అమ్మమ్మ ఇది. మీ నీడలో బతుకుతున్న వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా మీరే చూసుకుంటారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడగాలని వచ్చాం. కష్టం రాకుండా చూసుకుంటారని కితాబ్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇంకా అడగడానికి ఏముంది? అదేనమ్మా, రాధమ్మ ఎంతో సాయం చేసింది. ఆ తల్లికి దండం పెట్టడం తప్ప రుణం తీర్చుకునే అవకాశం లేదు. మన ఊరు కాని తనని ఈ ఊళ్ళో ఇంతగా పొగుడుతున్నారు కదా, ఇంతకన్నా కావాల్సిందేముంది? జయ, నువ్వాగు. రాధ గురించి మీరేం చెప్పడానికి వచ్చారు, చెప్పండి. అదేనమ్మా, ఆ తల్లి గర్భవతి కదా, తన వాళ్ళంటూ ఎవరూ లేరని ఆ అమ్మే చెప్పింది. అత్తవారింటి వాళ్ళు సీమంతం చేయకూడదు, పుట్టింటి వాళ్లే సీమంతం చేయాలని ఈ ఊరంతా రాధమ్మని మా బిడ్డలా చూసుకుంటున్నాం. అందుకే ఆ తల్లికి మేము సీమంతం చేయాలనుకుంటున్నాం. మీరే మా అమ్మమ్మ సాయం మీద బతుకుతున్నారు, అలాంటి మీరు రాధకి సీమంతం చేస్తారా? తప్పు సత్య, అలా మాట్లాడకూడదు. ఎవరు ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకరు. మనుషులన్నాక అవసరానికి సహాయం చేసుకుంటాం, అంతే. అది సరేనమ్మా, ఈ ఇంటితో ఈ ఊరితో సంబంధం లేని మనిషి కోసం వీళ్ళంతా ఆలోచించడం ఎందుకు? సంబంధం లేదంటారేంటమ్మా? ఈ ఇంటికి కాబోయే కోడలనుకుంటున్నాం. అప్పుడు అమ్మవారి తర్వాత ఆ తల్లికి ఆ స్థానం ఉండేది. ఇప్పుడు అది జరుగుతుందో లేదో తెలియకపోయినా ఈ ఊరి కోసం ఆలోచించిన ఆడపిల్లకి ఈ ఊరి వాళ్ళు చేయవలసిన ముచ్చట్లుంటాయి కదమ్మా, అవి చేద్దామనుకుంటున్నామమ్మా. అందుకే పెద్దమ్మగారి అనుమతి కోసం వచ్చాం. ఇందులో నేను అనుమతి ఇవ్వడానికి ఏముంది? రాధకి ఇష్టమైతే అలాగే చెయ్యండి, నాకేం అభ్యంతరం లేదు. అమ్మ మాట విన్నావు కదా రాధా, వాళ్ళంతా నీకోసమే ఆలోచిస్తున్నారు, నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మురారి, మురారి! ఏంటి భార్గవి, ఏమైంది? మురారి, నువ్వెలాగైనా నా తమ్ముడిని కాపాడాలి. ఆదిత్యని శివపురం వాళ్ళు ఎత్తుకుపోయారు, వాణ్ణక్కడ కట్టేసి కొడుతున్నారని తెలిసింది. నా తమ్ముడు మంచివాడు కదా, మీ అందరికీ తెలుసు కదా, దయచేసి వాడిని ఎలాగైనా మీరే కాపాడండి. ఏంటి భార్గవి నువ్వనేది? అమ్మవారి పల్లికి శివపురానికి పడదని అందరికీ తెలుసు కదా. ఆ ఊరి మనుషులు ఈ ఊరు రారు, ఇక్కడ వారు ఆ ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టరు. అలాంటిది నీ తమ్ముని వాళ్ళు తీసుకెళ్ళడం ఆశ్చర్యం అనుకుంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరు కాపాడతారు? ఏం మాట్లాడుతున్నావు జయప్రద? ఆదిత్య ఎలాంటివాడో మనందరికీ తెలుసు కదా. అలాంటి వాణ్ణి ఎత్తుకెళ్లారు అంటే మనం ఎలాగైనా మాట్లాడేది? నువ్వేం భయపడకు భార్గవి, తప్పు లేకుండా తీసుకెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదు. 2 ఊర్ల మధ్య గొడవలు ఉండొచ్చు, దాన్ని ఆసరాగా చేసుకుని మన ఊరి మనుషుల్ని కొడతామంటే ఇక్కడ చేతికి గాజులు తొడుక్కున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను వెళ్ళి మాట్లాడతాను. మావయ్య, అనవసరమైన గొడవల్లోకి నువ్వెందుకు? సత్య, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలాగా ఉంటేనే మంచిది. అమ్మా, నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు కదా? లేదు కిట్టయ్యా, మన ఊరు మనిషిని తీసుకెళ్లారు అంటే వాళ్ళకి ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఆ సర్పంచ్ ఏం ఆశించిదంతా చేస్తున్నాడో నేను కూడా తెలుసుకుంటాను, పద. నువ్వేం భయపడకు భార్గవి, బలం ఉంది కదా అని ఏదైనా చెయ్యగలను అని అనుకుంటున్నాడు. బలగం ఉంది కదా అని మన ఊరి పిల్లాన్ని ఎత్తుకెళ్లారు, కానీ ఒక అమాయకుణ్ణి తీసుకెళ్లి కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, ఆదిత్యకి ఏం కాదు.
నేను మురారి వెళుతున్నాం కదా, మాట్లాడి తీసుకొస్తాం. చాలా థ్యాంక్స్ అండి. పద కిట్టయ్యా. మురారి, ఇది మీ ఊరు కాదు, మా ఊరు. అక్కడ మీ మాట చెల్లితే ఇక్కడ మా మాట చెల్లుతుంది. నాకొక్క మాట కూడా చెప్పకుండా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు నువ్వు మనిషివేనా? ఆదిత్యని అంతలా కొడుతున్నావు. తను ఏం తప్పు చేశాడు? తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. అదేంటో మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. చూడు ప్రకాష్, 2 ఊర్ల మధ్యలో గొడవలు ఆసరాగా తీసుకుని మా మనిషిని ఇలా గొడ్డును బాదినట్టు కొడితే చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. ఏంటి మురారి, నా ఊరికొచ్చి, అది నా ఇంటి ముందుకొచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు? తిరిగి వెళ్ళాలని లేదా? నీకంత ధైర్యం ఉందా? నా ఒంటి మీద చేసి చూడు. నేను ఏ పరిస్థితిలోకి తీసుకొస్తానో నీకే అర్థమవుతుంది. కిట్టయ్య, మనం ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు. ఆదిత్యను తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎలా తీసుకెళ్తారమ్మా? నేను పంపించాలి కదా. వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించే వరకు ఇక్కడి నుంచి రాడు. చూడు ప్రకాష్, ఆదిత్య చేసిన తప్పేంటి? నీ కూతుర్ని ప్రేమించడమా? మరి నీ కూతురు కూడా ఆదిత్యని ప్రేమించింది కదా. కలిసిన మనసుల్ని ఒకటి చేయాలని చూడాలి. ఇద్దరు చదువుకున్న వాళ్లే. ఆదిత్య మంచివాడు, వాళ్ళదొక మంచి కుటుంబం. ఇంతకన్నా నీ కూతురుకి గొప్ప సంబంధం ఎక్కడ దొరుకుతుంది? ప్రేమకి అర్థం తెలుసున్నవాడు ఆ బంధానికి విలువిస్తాడు. మూర్ఖంగా వెళ్తే నీకు తెలియచెప్పాల్సి వస్తుంది. ఏంటి మురారి, మీ వాడు గొప్పవాడని చెప్పడానికి ప్రేమ నాటకం ఆడుతున్నావా? వాడు దొంగతనం చేశాడు. అందుకే తీసుకొచ్చి దండిస్తున్నాం. తప్పుగా మాట్లాడుతున్నావు ప్రకాష్. ఆదిత్య ఏంటో మా ఊరు అందరికీ తెలుసు. మీ ఊరు మనిషి కాబట్టి మీరు వెనకేసుకొస్తున్నారు. వాడు దొంగతనం చేసింది మా ఊర్లో, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. నీ కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో ఆదిత్య మీద దొంగతన నేరం మోపితే ఇక్కడ చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. నీ కూతుర్ని పిలువు, నిజమేంటో తనే చెప్తుంది. ఆడపిల్ల ఏం చెప్తుందయ్యా? నేను చెప్తున్నాను కదా, ఈ ఊర్లో నా మాటే శాసనం. శాసనం చరిత్ర నిలబెట్టేలా ఉండాలి, మనసుల్ని విడగొట్టేలా ఉండకూడదు. పిలువు నీ కూతుర్ని, అందరి ముందు నిజం బయటికి వస్తుంది. సరే జయంతి, కవితను తీసుకురా. ఏంటమ్మా, నువ్వు ఇతన్ని ప్రేమించావా? ఇలాంటి వాడిని ప్రేమించావా? చెప్పు కవిత, మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా, మీ మనసులు కలిశాయి కదా, అది మీ నాన్నకు చెప్పు. చెప్పమ్మా, భయపడకుండా చెప్పు. తనెవరో నాకు తెలియదండి. చూడమ్మా, పెద్దవాళ్ళని గౌరవించడం మంచిదే, కానీ నువ్వు ప్రేమించే వ్యక్తి చూడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో.
ఇప్పుడు నువ్వు నిజం చెప్పడం చాలా అవసరం. ఏంటి భువనేశ్వరీదేవి గారు, ఇది మీ ఊరు కాదు మీరు చెప్పడానికి. నా కూతురు మాట విన్నారు కదా, తను చెప్తే సరిపోతుందని మీ కొడుకు చెప్పాడు కదా. తనకు తెలియదని నా కూతురు చెప్పింది. వీడు దొంగ అని తేలింది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నువ్వు నీ కూతురిని భయపెట్టి అబద్ధం చెప్పించావని నాకు తెలుసు ప్రకాష్. మర్యాదగా నిజాన్ని ఒప్పుకో. చూడు ప్రకాష్, పిల్లల మనసులు అర్థం చేసుకోవాలి. ప్రేమించడం తప్పు కాదు, ఎలాంటి వాళ్ళని ప్రేమించారన్నదే చూడాలి. అవతల వాళ్ళు మంచివాళ్లైతే పెద్ద మనసు చేసుకుని వాళ్ళని కలపాలి. అప్పుడే పెద్దరికానికి విలువ ఉంటుంది. ఏంటి భువనేశ్వరీదేవి గారు ప్రవచనాలు చెప్తున్నారా? ఇక్కడ వినడానికి ఎవడో సిద్ధంగా లేడు. అయినా మీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, మీరు పెళ్లి కూడా చేయాలనుకున్నారు. తను కనిపించకుండా వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చిందంట కదా. ఒంటరిగా రాలేదంట కదా, కడుపులో ఒక బిడ్డను మోస్తూ వచ్చిందంట. మీ విలువేంటో, మీ కుటుంబ గౌరవం ఏంటో, మీ బుద్ధి ఏంటో నీ కోడల రూపంలోనే చెప్తుంది. ఎవరెవరితోనూ తిరిగి వచ్చిన అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్న మీరు ఎలాంటి వాళ్ళో ఇక్కడే అర్థమవుతుంది. మా అమ్మనే అంటావా నిన్ను? రేయ్, చంపేస్తాను ఈరోజు నిన్ను. నీకు చెప్పింది మొత్తం అర్థమైంది కదా. ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళి మాట్లాడాలి. నువ్వు చూస్తూ ఉండు, అనుకున్నది ఎలా సాధించుకుని వస్తాను. నీ ఫోన్ ఆన్ చేసి పెట్టుకో. నీకేమైనా సమస్య వస్తే వెంటనే ఏం చేయాలో మేము ఆలోచిస్తాం, సరేనా? ఎవరమ్మా నువ్వు? కవిత ఫ్రెండ్ నండి.